వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు చూస్తున్నాం. అదే క్రమంలో ఈ రోజు కూడా సినిమా వార్తలు చూద్దాం. అయితే చూసే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇప్పటి వరకు సీజే టీవీని మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్స్ని పొందండి. సో మీరు ఈ విధంగా సబ్స్క్రిప్షన్ చేసుకోవడం, అలాగే మా ఈ యొక్క ప్రోగ్రామ్ని చూడటం ద్వారా మీ యొక్క రెస్పాన్స్ ద్వారా మాకు ఇంకా మరింత ఉత్సాహంతో ఇంకా డీటెయిల్గా ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేసి మీకు అందిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం సినిమాల పేజీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఎటువంటి వార్తలు ఉన్నాయో చూసేద్దాం. కేరళలో కలర్ఫుల్ పాటతో పరుగులు పెడుతోంది చిరంజీవి అనిల్ రావిపూడి కలయికలోని సినిమా. పక్కా ప్రణాళికతో అనుకున్నట్టుగానే చిత్రీకరణ కొనసాగుతోంది. ప్రస్తుతం కేరళలో ఓ పాటని, కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. నాయకులు చిరంజీవి, నయనతారపై చిత్రీకరిస్తున్న ఈ పాట కలర్ఫుల్ గా మంచి మెలోడీతో సాగుతుందని సినీ వర్గాలు తెలిపారు. పెళ్లి సందడితో సాగే ఈ పాట ఓ సంబరాన్ని కళ్ళకు కట్టినట్లు చిరంజీవిని స్టైలిష్ గా ఆవిష్కరించిన చిత్రం ఇది. అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో ఒకప్పుడు చిరంజీవి తన సినిమాలతో చేసిన సందడిని గుర్తు చేస్తుందని సినీ వర్గాలు తెలిపారు. అయితే కేరళలో చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశం నుంచి లీక్ అయిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమాకి సంబంధించిన అనధికారిక వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఈ చిత్రాన్ని షైనీ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పథకంపై సాహు గారపాటి, సుస్మిత కొనిదేలా నిర్మిస్తున్నారు. ఇది చిరంజీవి అనిల్ రావిపూడికి సంబంధించిన సినిమాకు సంబంధించిన తాజా విశేషాలు. అయితే ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ చూడాలి. ఒకటి, అనిల్ రావిపూడి పక్కా ప్రణాళిక ప్రకారం అనుకున్న టైంకి అనుకున్నట్లుగా షూటింగ్ జరుగుతుంది అనేది ఒక అంశం ఉంది దీనిలో. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, మన తెలుగు సినిమా పరిశ్రమలో ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ కంట్రోల్లో లేకపోవడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో కానీ ఈ యొక్క ఎప్పుడైతే ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండి ముందు సినిమాకు ముందే బైండెడ్ స్క్రిప్ట్ తోటి, అలానే లొకేషన్స్ షెడ్యూలింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే కంట్రోల్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా అనుకున్న టైంకి తక్కువ డేస్లో సినిమా షూటింగ్ని కంప్లీట్ చేసే వాళ్ళలో ముఖ్యంగా మనం పూరి జగన్నాథ్ గారిని, అలానే అనిల్ రావిపూడిని తీసుకోవాలి. అనిల్ రావిపూడి ఏంటంటే ఇంకా బడ్జెట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. పూరి జగన్నాథ్ కంట్రోల్లో ఉండదని కాదు, కానీ అది బడ్జెట్ ఫ్రీగా ఉంటుంది. అనిల్ రావిపూడి ఏంటంటే పక్కగా ఈ బడ్జెట్లో ఇన్ని రోజుల్లో చేస్తా అంటే ఖచ్చితంగా అన్ని రోజుల్లో చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి, ఫాస్ట్గా షూటింగ్ చేస్తాడు. సో దీనివల్ల ఎక్కువ మంది నిర్మాతలు ఇలాంటి దర్శకుల వైపు వెళ్తుంటారు. సో కాబట్టి ఒక బడ్జెట్ కంట్రోల్ అనేది దర్శకుడి చేతుల్లో ఉంటుంది ముఖ్యంగా. సో ఆ నిర్మాత అనుకున్న బడ్జెట్ చేతులు పట్టుకొని దిగితే ఆ బడ్జెట్ లో కంప్లీట్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక రెండో విషయం ఏంటంటే లీకేజీలు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అవుట్డోర్ షూటింగ్స్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చేతులు మనం చూసాం. మన ఇండియాలో అయితే 80% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర మొబైల్స్ ఉన్నాయి. అసలు పాపులేషన్స్ కంటే కూడా మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దగ్గర 2 చొప్పున ఉన్న వాళ్ళు దాదాపు 20-30% జనాల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర 2 ఫోన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి కెమెరాకి కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లకి కెమెరా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఇన్సిడెంట్ ఏమంటే షూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది చిరంజీవి లాంటి పెద్ద హీరో కేరళలో చేసినా కూడా, కేరళలో ఉన్న తెలుగు వాళ్ళు కానివ్వండి, కేరళలో చాలా మంది కూడా చిరంజీవి సుపరిచితులై ఉంటాడు. కాబట్టి అటువంటి పెద్ద స్టార్ సినిమా షూటింగ్ జరుగుతుందంటే ఎక్కడి నుంచో దూరం నుంచి అయినా సరే జూమ్ చేసి కూడా తీయచ్చు. ఇప్పుడు 100x జూమ్ ఉన్నటువంటి ఫోన్లు కూడా చాలా ఉన్నాయి. 100x జూమ్తో అంటే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇమేజ్ని కూడా గుర్తుపట్టే విధంగా షూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. స్టూడియోలో చేసినప్పుడు అంటే స్టూడియోలో ఉన్న స్టాఫ్ దగ్గర, ఎవరి దగ్గర మొబైల్ లేకుండా జాగ్రత్త పడచ్చు, కానీ అవుట్డోర్స్ షూటింగ్లో చేసినప్పుడు వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క సినిమా యూనిట్ ఏముంటుందంటే వాటిని షేర్ చేసుకుంటే మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అని చెప్పంటున్నారు. ఆ విధంగా చర్య తీసుకోవడం అవకాశం ఉంటుంది. ఎవరైనా అప్లోడ్ చేయగానే ఏమంటే IP అడ్రస్ పట్టుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం. అలానే ఆల్రెడీ ఒకసారి ఆ యొక్క వీడియో మన దగ్గరికి వస్తే మనం ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి IP అడ్రస్, ఫోన్ నెంబర్ ద్వారా కానీ పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ అసలు షూటింగ్లో ఉన్నప్పుడు దాన్ని షూట్ చేయకుండా ఆపడం అయితే కష్టం. కాబట్టి ఈ యొక్క సామాజిక మాధ్యమాల్లో రాకుండా చూడటం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశమే. దాని నుంచి ఆ యొక్క ప్రొడక్షన్ నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. ఎవరైతే ఫార్వర్డ్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు. కాబట్టి ఎవరి దగ్గరైనా కానీ ఇటువంటి వీడియోస్ ఉన్నట్లయితే మీ దగ్గర వాటిని ఫార్వర్డ్ చేయకండి. చేస్తే మీరు కూడా చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించినటువంటి, చిరంజీవి హీరోగా వస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ సినిమాకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఇక తేజ సజ్జా మిరాయి గురించి మాట్లాడుకుందాం. రామోజీ ఫిలిం సిటీలో మిరాయి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో మిరాయి ఒకటి. సంచలన విజయం సాధించిన హనుమాన్ తర్వాత
తేజ సజ్జా కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ఇది. రితికా నాయక్ కథానాయిక, మంచు మనోజ్ ప్రతినాయకుడుగా నటిస్తున్నారు, కార్తీక్ కట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో పోరాట ఘటాలని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే చేసింగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. భారీ హంగులతో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఇది. కథానాయకుడు తేజ సజ్జా సూపర్ యోధాగా శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఆయుధం చుట్టూ సాగే ఈ కథని ఒక విజువల్ వండర్గా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే వారంలో ఈ పాటను విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. శ్రియా, జయరాం, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌడ హరి సంగీతం అందిస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి బాహుబలిలో మనకి ప్రభాస్ గుర్తొచ్చే విధంగా అయితే ఈ యొక్క కూర్చునే సిచ్యువేషన్ అయితే ఉంది. సో మిరాయి మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలోని ఈ తేజ సజ్జా దీనికంటే ముందు చేసినటువంటి సినిమా ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ని సాధించింది. ముఖ్యంగా మన హిందూ ఇండియన్ మైథాలజీ సబ్జెక్టుగా తీసుకొని హనుమంతుడు ఒక సామాన్యమైన వ్యక్తిని ఏ విధంగా కాపాడాడు, తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటనే దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. సో ఇది పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క మిరాయి కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏదైతే ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి తేజ సజ్జాకి ఇది కూడా ఒక పెద్ద సినిమాగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా వేగంగా సాగుతూ ఉందని, యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మీడియాతో పంచుకున్నది ఆ చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ కి జోడీగా రాశి ఖన్నా పుష్కర కాలంగా కెరీర్ కొనసాగిస్తున్న కథానాయకి రాశి ఖన్నా. ఇప్పటి వరకు ఆమె అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం దక్కలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆ అవకాశాన్ని సొంతం చేసుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఇందులో శ్రీలీల ఓ కథానాయక కాగా ఇద్దరు కథానాయక చోటున్న ఈ కథలో మరో పాత్ర కోసం రాశి ఖన్నాని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఆమె సెట్లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటుగా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. విజయవంతమైన గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం మైత్రి మూవీ మేకర్స్ పథకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఎస్, ఎప్పుడైతే గబ్బర్ సింగ్ హిట్ తర్వాత అసలు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ కి పిచ్చ క్రేజ్ అయితే వచ్చింది. ఆ విషయంలో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినటువంటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ని ఒక రేంజ్లో చూపించడంలో డౌట్ లేదు. ముఖ్యంగా ఆ సినిమాలో ఉన్న ప్రతి డైలాగు, పవన్ కళ్యాణ్తో పలికించిన డైలాగులు కూడా ఆయన యొక్క వ్యక్తిగత జీవితము, వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టుగా అయితే ఉంటాయి. మెయిన్గా క్లౌడ్స్ వస్తుంటాయి, పోతుంటాయి, ఆకాశం ఎప్పటికీ ఉంటుంది, నేను ఆకాశం లాంటి వాడు అనే డైలాగ్ కానివ్వండి, నాకు కొద్దిగా తిక్కు ఉంది, ఆ తిక్కకి ఒక లెక్క ఉంది అనేటువంటి డైలాగ్ కానివ్వండి, ఇలాంటి డైలాగులన్నీ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నిజంగా ఒరిజినల్గా ఆయన క్యారెక్టర్ కూడా అదే విధంగా ఉంటుంది అనేది జనానికి చాలా మందికి దగ్గరుండి చూసిన వాళ్ళకి తెలుసు కాబట్టి బాగా కనెక్ట్ అయ్యారు. అదేవిధంగా మనం చూసాం ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు, ఇది సైన్యం అనే డైలాగ్ కానీ, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అనేటువంటి డైలాగ్ కానివ్వండి, ఇప్పటికి కూడా జనాల నోట్ల నలుగుతూ ఉంది. నిజంగా చెప్పంటే ఆ గ్లాస్ సంబంధించి, గ్లాస్ అనేది ఒక సైజు కాదు సైన్యం అనే డైలాగు రాజకీయ జీవితంలో ఏదైతే జనసేన పార్టీకి సింబల్గా ఉన్నటువంటి ఆ యొక్క గాజు పగలటం, ఆ పగిలిన గాజు ముక్కను పట్టుకొని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగు ఖచ్చితంగా జనసేనకి అదొక అడ్వాంటేజ్ అయినటువంటిది, జనంలోకి బాగా దూసుకుపోయినటువంటి డైలాగులు. ఇటువంటి పదునైన డైలాగుల్ని రాయటంలో హరీష్ శంకర్ది అందవేసిన చెయ్యి అని చెప్పవచ్చు. అంటే ఆయన మాట్లాడే మాటలు కానీ, ఇచ్చేటువంటి స్పీచ్ల్లో కానీ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఆయనకు ఉన్నటువంటి భక్తి భావాన్ని, ఆ యొక్క ఒక ఫ్యాన్ మామూలు సాధారణ ఫ్యాన్ ఏ విధంగా అయితే స్పందిస్తాడో ఆ విధంగా హరీష్ శంకర్ స్పందించడం మనం చాలాసార్లు చూసాం. సో ఆ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక హీరోయిన్గా ఆల్రెడీ శ్రీలీల హీరోయిన్గా ఉంది. అయితే ఆ యొక్క కథ ప్రకారం దాంట్లో ఇంకో హీరోయిన్కి ఛాన్స్ ఉండడం వల్ల ఆ యొక్క హీరోయిన్ పాత్రని రాశి ఖన్నా, ఈ మధ్య కొద్దిగా తెలుగులో గ్యాప్ వచ్చినప్పుడు కూడా తనకంటూ ఒక మార్క్ ఇమేజ్ అయితే ఉంది రాశి ఖన్నా కూడా. సో అన్ని రకాల పాత్రలు చేయగలదు. సో రాశి ఖన్నా దీంట్లో సెకండ్ హీరోయిన్గా, అంటే ఇంకొక హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా నిన్న రీసెంట్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఆల్రెడీ షూటింగ్లో కూడా పాల్గొంది అనేది ఈ యొక్క సమాచారం. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పుడు 3 రోజుల్లో 24వ తారీఖున హరిహర విరమల్లు రిలీజ్ కాబోతుంది. దాంతో పవన్ కళ్యాణ్ ఇంత గ్యాప్ తర్వాత వచ్చేటువంటి సినిమా యొక్క రిలీజ్ తర్వాత ఎటువంటి క్రేజ్ ఉంటుందో మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా అద్భుతాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమాత్రం సినిమా కొద్దిగా బాగున్నా కూడా ఫ్యాన్స్ దాన్ని
ఆకాశాన్ని నెత్తిన పెట్టుకుంటారు అనే విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి సినిమాకి ఇక ప్రజల స్పందన అయితే అనూన్యంగా ఉంటుంది. డౌట్ లేదు ఆ విషయంలో మాత్రం. సో ఇక చూద్దాం ఎలా ఉంటుందో. అలాగే ఇక్కడ హరిహర వీరమల్లు సంబంధించి అనుభవంతో చెబుతున్న హరిహర వీరమల్లు విజయం ఖాయం. పవన్ కళ్యాణ్తో ఇది నాకు 3వ సినిమా. ఖుషి, బంగారం తర్వాత సత్యాగ్రహి సినిమాని ఆరంభించాం కానీ అది కార్యరూపం దాల్చలేదు. పవన్ కళ్యాణ్ ఈసారి ఓ గొప్ప పీరియాడిక్ సినిమా చేయాలనే తపనతో హరిహర వీరమల్లు ప్రారంభించా. సొమ్ము చేసుకోవడమే నా లక్ష్యంగా ఉంటే ఏదో ఒక కమర్షియల్ సినిమా చేసేవాడిని. కానీ నిర్మాతగా నాకున్న అభిరుచి తపనతోనే ఈ కథనే చెప్పాలనుకున్నా. భారతీయుడు సహా ఎన్నో భారీ సినిమాలు నిర్మించాను కానీ జీవితంలో సుదీర్ఘమైన ప్రయాణం చేసింది ఈ సినిమాకే. పవన్ కళ్యాణ్ ఏకధాటిగా డేట్స్ ఇచ్చినా వెంటనే పూర్తి చేయగలిగే చిత్రం కాదు ఇది. సెట్స్, గ్రాఫిక్స్ ముడిపడిన చారిత్రాత్మక కథ ఇది. అందుకే ఇంత ఆలస్యమైంది. సినిమా ఎలా ఉంటుందో సందేహాలు చాలా మందిలో ఉండేవి కానీ ట్రైలర్తో అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి. 90% పైగా విజయాన్ని అందుకున్న నిర్మాతగా అనుభవంతో చెబుతున్న హరిహర వీరమల్లు ఘన విజయం సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తుంటారు. నేను అలా సినిమాతో ఏదో ఒక సమాజానికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే ఉంటాను. ఓ గొప్ప చారిత్రాత్మక కథతో బలమైన సందేశం కూడా ఉంటే బాగుంటుందని నమ్మాం. ఆ చర్చల క్రమంలోనే ఇది 2 భాగాల కథ అయింది. ఇది 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఓ కల్పిత కథ. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా వేరెవరి కథ కాదు. హరిహర రాయలు, బుక్కరాయలు కథ కూడా అనే మొదట ప్రచారం సాగింది. అవేవి వాస్తవాలు కాదు. విష్ణువు, శివుడితో పాటు వీరమల్లు అనే ఒక వీరుడు సూచించే పేరుతో రూపొందిన చిత్రం ఇది. పవన్ కళ్యాణ్ సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. ఎన్నికలయ్యాక ఆయన మొదటి చేసింది ఈ సినిమాని. జ్యోతి కృష్ణ మా అబ్బాయి అని చెప్పడం లేదు కానీ తను చరిత్రతో ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా ఇండియానా జోన్స్ తరహాలో గొప్పగా సినిమాని మలిచాడు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ సినిమా తీశాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరిక మేరకు ఈ నెల 23న రాత్రి నుంచే ప్రదర్శనలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. ప్రభుత్వాల నుంచి అనుమతులు కూడా కోరాం. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చాలా గొప్పగా చెప్పాడు నిర్మాత ఏఎం రత్నం. ఏఎం రత్నం అంటే 80s 90s లో స్టార్ డైరెక్టర్. ఆ విషయంలో డౌట్ లేదు. ఏదైనా సరే స్టార్ తో సినిమా చేసేవాడు. కొంతకాలం మన ప్రతిఘటన, కర్తవ్యం ముఖ్యంగా కర్తవ్యం తర్వాత, ప్రతిఘటన అంటే ఉషాకిరణ్ మూవీస్, కర్తవ్యం తర్వాత స్టార్ గా ఎదిగినటువంటి ఏఎం రత్నం తర్వాత భారీ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం పాటు విజయశాంతితో జర్నీ చేశారు. విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఖుషి తర్వాత కూడా మళ్ళీ ఖుషి టైం నుంచి ఇంకా మళ్ళీ పెద్ద సూపర్ హిట్ అయింది. ఇండస్ట్రీ హిట్ అయినటువంటి ఖుషి తర్వాత ముఖ్యంగా మనం భారతీయుడు శంకర్ తోటి భారతీయుడు సినిమాని కూడా నిర్మించారు. అలాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేయడంలో ఏఎం రత్నం ఎప్పుడు ముందుంటారు. ఆయన ఇక్కడ క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, చాలా మంది ఇప్పుడు కూడా అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పోవడం వల్ల పాపం ఏఎం రత్నంకి డేట్స్ ఇవ్వలేకపోయాడు, దాంతో సినిమా ఆలస్యమైందని చెప్పేసేటువంటి ఒక ఇదైతే ఉంది. యాంటీ ఫ్యాన్స్ ముఖ్యంగా ప్రచారం చేసేటువంటి విషయం ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ పెరగడానికి కారణం పవన్ కళ్యాణ్. ఆయన డేట్స్ ఇవ్వలేదు, పాలిటిక్స్ లో బిజీ ఉండటం వల్ల, షూటింగ్ రాకపోవడం వల్ల పాపం నిర్మాత నష్టపోయే పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక అపవాదం అయితే ఉంది. కానీ ఆ విషయాన్ని చాలా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ డేట్స్ ఇచ్చినా కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి CG వర్క్, ఆ సెట్స్ ఇవన్నిటికి కూడా టైం పట్టేది. అది కాదు, ఒక పీరియాడిక్ సినిమా చేయాలనేటువంటి తపనతోటి మేము ఈ సినిమా చేసాము. అద్భుతంగా అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క చరిత్రలో అందరూ కూడా హరిహర వీరం అంటే హరిహర రాయలు, బుక్కరాయలు లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఏదైతే ఉన్నారో రాజులు, వాళ్ళకి సంబంధించిన కథ అని చెప్పి అందరూ అనుకుంటారు. అలా ఏం కాదు. శివుడు, విష్ణుమూర్తి ఇద్దరి పేర్లు వచ్చాడు. హరి అంటే హరిహర అంటే విష్ణుమూర్తి, శివుడు ఇద్దరి పేర్లు వచ్చే విధంగా ఈ యొక్క పేరు పెట్టాము. సో దీనికి సంబంధించిన కథ అనే విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం గారు క్లియర్ చేశారు. ఇక్కడ ఇది నిర్మాత సైడ్ నుంచి వచ్చినటువంటి క్లారిటీ. కుటుంబానికి ఏదైనా జరిగితే వేట తప్పదు. సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్. ఇక ప్రథమార్థం వసూళ్లు 5,723 కోట్లు. ఈ ఏడాది ప్రారంభమై చూస్తుంటే అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఇందులో భాగంగానే ఈ ప్రథమార్థంలో మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు 5,723 కోట్లు వసూలు దక్కాయి. ఈ విషయాన్ని తెలుపుతూ శనివారం వర్మాక్స్ మీడియా ఇండియా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ జనవరి-జూన్ 2025 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. జనవరి-జూన్ నెలలో విడుదలైన సినిమాల బాక్సాఫీస్ రాబడి 5,723 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బాక్సాఫీస్ వసూళ్లు 14% పెరిగాయి. ఇందులో భాగంగా 17 సినిమాలు 100 కోట్లు మార్కును దాటాయని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా చేసుకుని వసూళ్ల పరంగా ఏడాది ప్రథమార్థంలో 693 కోట్ల భారీ వసూళ్లతో అగ్ర స్థానంలో నిలిచింది హిందీ చిత్రం చావా. దీని తర్వాత వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది. ఇదే పందాలో కొనసాగితే ఈ ఏడాది బాక్సాఫీస్ లో 13,500 కోట్ల రికార్డు స్థాయిని
వసూలు ముగియవచ్చు. ఇది ఇండియన్ థియేటర్ మార్కెట్ కు అత్యధిక వసూలు సాధించిన సంవత్సరంగా మారుతుందని నివేదిక పేర్కొన్నారు. గ్రేటే, సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ ప్లేస్ లో ఉందంటే సో ఎంత అనేది రాయలేదు ఇక్కడ. సో ఇది మన 6 నెలలలో మన ఇండియన్ సినిమా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్తూ 5,723 కోట్ల వసూలని రాబట్టింది మన ఇండియన్ సినిమా. దీంట్లో నెంబర్ 1 చావా అయితే, నెంబర్ 2 సంక్రాంతికి వస్తున్నాం. ఇది మన తెలుగు వాళ్ళు గర్వించాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా లెవెల్లో ఉన్నటువంటి సినిమాలు 2వ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది అంటే ఈ 6 నెలల కాలంలో ఇక ఇప్పటి నుంచి వచ్చేటువంటి సినిమాలు ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాయని క్రాస్ చేస్తే ఆ విషయంలో డౌట్ లేదు. చావాని క్రాస్ చేస్తే చేయదో చెప్పలేం, కానీ ఖచ్చితంగా మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ ప్లేస్ నుంచి 3rd కో 4th కో 5th కో పోయేటువంటి అవకాశం అయితే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భారీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు వచ్చేటువంటి వీరమ్మలు ఏమాత్రం కొద్దిగా బాగున్నా కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ ప్లేస్కి అయితే 100% వెళ్తుంది, డౌట్ లేదు ఆ విషయంలో. ఇది ఈ యొక్క 6 నెలలకు సంబంధించినటువంటి సినిమా కబురు. గల్లీరు, రాజు గాని సవాల్, ఇంకా ఏమున్నాయి టైపు మా నాన్న బంగారం, ఇక్కడ లిటిల్ హార్ట్స్, హృదయాన్ని హత్తుకునే లిటిల్ హార్ట్స్ ఈ కొత్త సినిమా. మా నాన్న బంగారం ఈటీవీ విన్లో వచ్చేటువంటి ఒకటి కిల్లర్లు, ఎస్జే సూర్య దర్శకుడిగా, హీరోగా, వినోదాల హృదయపూర్వం మాళవిక. ఇక్కడ నవ్వులు అల్లర్లు ఇంకాస్త ఆలస్యం. ఏంటిది? బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ జంటగా సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్లు ప్రేక్షకుల్ని నవ్వులతో ముంచెత్తాయి. ఈ నెల 25న ఈ చిత్రం రానున్న ఇప్పటికే వెల్లడించారు సినీ వర్గాలు. ఇప్పుడు దీనికోసం అభిమానులు మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లుగా తెలుపుతూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది చిత్ర బృందం. నవ్వులు అల్లర్లకు ఇంకా ఆలస్యం కానుంది అనే వ్యాఖ్యలను జోడించింది. సంజయ్ మిశ్రా, ముకుల్ దేవ్, రవికిషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక మన మృణాల్ సంబంధించినటువంటి సినిమా, హిందీ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది మెయిన్గా ఈనాడులో ఇవే మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ సాక్షిలో కొంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండేది ఉంటుంది, అది కూడా ఒకసారి ఒక కేసేద్దాం. హిందీలో సామ్రాజ్య, ఓకే, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కింగ్డమ్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. సత్యదేవ్, విజయ్ దేవరకొండ అన్నదమ్ముల పాత్రలో కనిపిస్తారు. ఈ శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన కింగ్డమ్ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు హిందీలో సామ్రాజ్య అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా మేకర్లు తెలిపారు. ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండకు మాత్రం ఒక బ్రేక్ ఇచ్చేటువంటి సినిమా అని చెప్పవచ్చు. ఎందుకంటే టీజర్ చూసినట్లయితే చాలా డెప్త్ గా అద్భుతంగా సీన్స్ అయితే వచ్చాయనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం ఎలా ఉంటుందో. దీనికి సంబంధించి కింగ్డమ్ అనేటువంటి టైటిల్ హిందీలో అవైలబుల్ లేకపోవడం వల్ల సామ్రాజ్య అనే పేరుతో హిందీలో రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో సత్యదేవ్ కూడా చాలా ఇంటెన్సిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. గొప్ప నటుల్లో, ఈ యొక్క వర్ధమాన నటుల్లో సత్యదేవ్ ఒక మంచి నటుడు అని చెప్పడానికి మాకు ఏమాత్రం సంకోచం లేదు. అద్భుతమైన నటుడు. తన నటనతో గతంలో మాకు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. దీంట్లో ఇతనికి బ్రదర్గా అన్నతమ్ముల అనుబంధాన్ని అద్భుతంగా వచ్చేటువంటి ఒక పాటను కూడా రీసెంట్గా మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఈ యొక్క అన్నదమ్ముల సెంటిమెంట్తో వచ్చినటువంటి సినిమాలు కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఒక విధంగా చెప్పంటే చిరంజీవి సినిమా సంబంధించిన వీరయ్య, వాల్తేరు వీరయ్యలో కూడా ఒక రవితేజ, చిరంజీవి మధ్య అన్నదమ్ముల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా కింగ్డమ్ లో కూడా ఒక పాటని అన్నదమ్ముల మీద ఇవ్వటం అనేది చాలా బాగుంది. మనం గతంలో చూసిన రంగస్థలంలో కూడా అన్నదమ్ముల క్యారెక్టర్స్ ఏ విధంగా రక్తి కట్టించారు. ఈ యొక్క సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కింగ్డమ్ కూడా మంచి హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం. ఇక మహేష్ బాబు సంబంధించి, మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 29 వర్కింగ్ టైటిల్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హీరోయిన్ ప్రియాంక చోప్రా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ ఏమిటి, షూటింగ్ ఎంతవరకు వచ్చింది వంటి విశేషాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కథలో విలన్ ఎవరు అనే విషయం సినిమా ముగిసే వరకు ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగిటివ్ రోల్ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్ చేయాలన్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్గా కనిపిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమౌళి సినిమా అంటేనే మాకు తెలుసు, ఆ యొక్క గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది మెయిన్ అడ్వాంటేజ్. కథ ఫైనల్ వస్తే ఇదేనా కథ అనుకున్నప్పటికీ కూడా ఆ కథని చెప్పే విధానంలోనే
రాజమౌళి సూపర్ సక్సెస్ సీక్రెట్ అని చెప్పొచ్చు. 1-2 సార్లు ఆ స్క్రీన్ ప్లే చేస్తూ ప్రతి ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒక ట్విస్టుల తోటి ఒక స్ట్రాంగ్ సీన్స్ ని పెడుతూ జనాలకి లాక్ చేసేటువంటి వ్యక్తి దర్శకుడు రాజమౌళి. సో మెయిన్గా ఆయనకి టైం తీసుకోవడానికి కానివ్వండి, ఒక ప్రతి షార్ట్ డీటెయిల్గా తీసుకోవడానికి కానివ్వండి, ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయడంలో మాత్రం నెంబర్ 1 దర్శకులు రాఘవేంద్రరావు గారు. సో అందుకే ఆస్కార్ లెవెల్కి ఆయన సినిమాలు వెళ్ళాయి. అయితే ఈ యొక్క మహేష్ బాబు సినిమా సంబంధించి భారీ సెట్స్ లేనప్పుడు కూడా యాక్షన్ కానీ సీన్స్ యొక్క ఆ లొకేషన్స్ అద్భుతమైన లొకేషన్స్లో చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ఆయన చెప్పేది అంటే ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది తెలియకుండా, అంటే ఆ జరిగేటువంటి క్రమంలో జరిగేటువంటి ఆ సన్నివేశాల్లో ఆ యొక్క హీరోకి జరిగేటువంటి ఇబ్బందులు పెట్టేది ఎవరు, నిజంగా అది ఎవరు చేశారు అట్లా అనేది తెలియకుండా, అంటే విలన్ ఎవరు అని తెలియకుండా సినిమా అంతా కొనసాగుతుంది. లాస్ట్లోనే రివీల్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయి. ఎందుకంటే ఆ యొక్క ఆడియన్కి ఆ యొక్క క్యూరియాసిటీ ఉండటం వల్ల ఆ సీట్ నుంచి కాలకుండా సినిమా అయ్యేదాకా ఇంట్రెస్ట్గా ఉంటారు. కాబట్టి అంటే సెకండ్ టైం చూసేటప్పుడు తెలిసిపోతుంది కాబట్టి దానికోసం కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ ప్రతి సీను ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మాధవన్ ఉన్నాడు, మాధవన్ విలన్ లాస్ట్గా అతను చంపుతాడు, అతను చేస్తాడు అని తెలిసినప్పుడు కూడా ఈ యొక్క జర్నీ కథ నడిచే విధానంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందనే విషయంలో రాజమౌళి సినిమాలు గత సినిమాలు ఎన్నోసార్లు మనకి ప్రూవ్ చేసాయి. ఇది రాజమౌళి మహేష్ బాబు సంబంధించినటువంటి సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్. ఇక పాన్ ఇండియా కిల్లర్ కీర్తి సురేష్ డైరెక్టర్ నుంచి యాక్టర్గా మారి ప్రేక్షకులు తనదైన నటనతో అలరిస్తున్నారు ఎస్జే సూర్య. 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన కిల్లర్ సినిమాతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తుండటంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు అందించి దర్శకత్వం వహిస్తున్నారు. గోకులం గోపాలన్ నేతృత్వంలో ఎస్జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజిల్ స్టూడియోస్ పై విసి ప్రవీణ్, బైజు గోపాలన్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నటువంటి చిత్రం ఇది. ప్రీతి అస్సాని హీరోయిన్. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. కిల్లర్ కి పాన్ ఇండియా అంతటా 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్. ఇది ఎస్జే సూర్య సంబంధించినటువంటి తాజా సినిమా విశేషం. ఇక కీర్తి సురేష్ సంబంధించి ఏంటో చూద్దాం. అప్పుడు బాధ మాయం. జీవితంలో ఆనందకర క్షణాలు ఉన్నట్లే అప్సెట్ చేసే క్షణాలు కూడా ఉంటాయి. అలా మనసు పాడైనప్పుడు దాన్ని అధిగమించడం ఎవరేం చేస్తారనేది వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కీర్తి సురేష్ అయితే అప్సెట్ అయినప్పుడు ఫుల్గా ఫుడ్ లాగిస్తారట. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ, నేను అప్సెట్ అయ్యాను అనుకోండి, ముందు చేసే పని ఫుల్గా ఫుడ్ తినడం. అలాగే కారులో ఎక్కి ఎక్కడికైనా వెళ్తాను, ఎవరూ లేకుండా నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలా కారు నడుపుతూ నచ్చిన పాట వింటాను. ఒకవేళ బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను ఎంతగా ప్రాణంగా ప్రేమించుకుంటున్నాను నా కుక్క పిల్లతో ఆడుకుంటాను. ఎంత బాధలో ఉన్నా వాడి కుక్క పిల్లని ఉద్దేశించి ముఖం చూస్తే చాలు, క్షణాల్లో బాధ మాయమైపోతుంది అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి టైటిల్ రోల్ నటించిన రివాల్వర్ రీటా సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇంకా 2-3 సినిమాల్లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు కూడా సెలబ్రిటీ కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ పంచుకున్నారు. అంటే అప్సెట్ అయినప్పుడు ఏం చేస్తారనే విషయం కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. తను అప్సెట్ అయితే, కీర్తి సురేష్ అప్సెట్ అయితే ఏం చేస్తారనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. అంటే ఫుడ్ ఎక్కువగా తింటారని చెప్పేసి అన్నారు. ఎక్కువగా ఫుడ్ లాగిస్తాను, అలానే కారు తీసుకొని ఒంటరిగా లాంగ్ డ్రైవ్ వెళ్తాను, పాటలు వినుకుంటూ అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే తన పెంపుడు కుక్క పిల్లతోటి ఆడుకుంటారు అని. ఇలా 3 విషయాల్ని తను మీడియాతో పంచుకున్నారు. ఇది కీర్తి సురేష్ సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని ఈ మీడియాతో పంచుకోవడం జరిగింది. ఈ యొక్క చాలా మంది అప్సెట్ అవుతూ ఉంటారు. అప్సెట్ అయినప్పుడు కొంతమంది రకరకాలుగా, కొంతమంది నిద్రపోతారు. వెరైటీ ఈ మధ్య చూశాను, బాగా టెన్షన్ ఉన్నప్పుడు నిద్రపోతారు. అసలు మామూలుగా చాలా మంది అంటే రాత్రి పూట కూడా టెన్షన్లు ఉంటే మేలుకు చేసి నిద్ర పట్టదు అనే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఎప్పుడు టెన్షన్ వచ్చినా నిద్రపోతూ ఉంటారు. సో అలానే తను ఎక్కువ ఫుడ్ లాగిస్తుందట, ఫుడ్ తింటారు, అట్లా రకరకాలుగా ఉంటారు. తన యొక్క ఇది చెప్పారు. అలానే మీరు కూడా ఈ యొక్క న్యూస్ చూస్తున్నటువంటి మీకు కూడా, మీరు బాగా టెన్షన్ అయితే ఏం చెప్తారో చిన్న కామెంట్ చేయండి ఫన్నీగా, నేను కూడా మీకు రియాక్ట్ అవుతాను. ఓకేనా? వాస్తవ ఘటనలతో రాజుగాని సవాల్. నాకు తొలి సినిమా గల్ఫ్ 2017కి అవకాశం ఇచ్చిన 3 వ్యక్తులు బాపిరాజు, సునీల్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి గారు రాజుగాని సవాల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వస్తారా అని బాపిరాజు గారు అడిగినప్పుడు తప్పకుండా సార్ అన్నారు. ఇది రవీందర్, బాపిరాజు, డింపుల్, దామోదర్ ప్రసాద్, రాశే సింగ్. ఇది ఒక సినిమా. అమెరికాకు షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం కింగ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే దీనికి సంబంధించినటువంటి అస్వస్థకు గురి అయ్యారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కండరాల నొప్పికి సంబంధించినటువంటి అత్యవసరమైన వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్ళారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే షారుఖ్ ఖాన్ గాయపడ్డారా, అస్వస్థకు గురి అయ్యారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది షారుఖ్ ఖాన్ సంబంధించినటువంటిది. ఇకపోతే అలా చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇందాక ఆల్రెడీ మనం చూసాం, మెగా 157 సంబంధించి ఒక ఏదైతే వీడియోస్ లీక్ అయ్యాయో సోషల్ మీడియా సంబంధించినటువంటి దానికి సంబంధించి స్పందించారు. ఇది
ఇది సాక్షి సంబంధించి. ఇంకా సాక్షి ఈనాడు అయిపోయి మనకి వెలుగు దినపత్రికలో ఏమున్నాయో కూడా ఒకసారి చూసేద్దాం. పవన్ ఆశయాలంటే నాకు ఇష్టం, అలానే విజయ్ దేవరకొండ హిందీలో సామ్రాజ్య టైటిల్ తోటి, షూటింగ్లో షారుఖ్ ఖాన్కి గాయాలు, నవ్వుల అల్లరికి న్యూ డేట్, ఇది కూడా చూసాం. మిడిల్ క్లాస్ రాజుగారికి సవాలు, ఏఎం రత్నం సంబంధించింది, ఎస్జే సూర్య న్యూస్, ఓరంకు హృదయపూర్వకంగా, ఇది ఒకసారి చూద్దాం. ఓ ఇంపార్టెంట్ వర్క్ కోసం పూణే వెళ్ళారు మోహన్ లాల్. అక్కడ యువకుడు ఎక్కడి నుంచో వచ్చారని అడగ్గా కేరళ నుంచి ఆయన బదిలిచ్చారు. అందుకు ఆ యువకుడు మలయాళం సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టమని, ముఖ్యంగా ఫాజల్ అద్భుతమైన నటుడు అంటూ పొగడ్తలు కురిపించారు. కానీ కేరళలో చాలా మందికి సీనియర్ యాక్టర్స్ ఉన్నారని మోహన్ లాల్ ఎంత చెప్పినా అతను వినిపించుకోకుండా పైగా ఫహద్ మాత్రమే గొప్ప నటుడు అంటాడు. విసుగుతో మోహన్ లాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా హృదయపూర్వం అనే సినిమా టీజర్లో ఓ సీను. ఈ సినిమా ఎంత లైట్ హార్టెడ్ కామెడీతో ఉండబోతుందో ఇలా ఓ చిన్న సీన్ చూపించారు. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో కామెడీ డ్రామాలకు పాపులర్ అయినటువంటి సీనియర్ దర్శకుడు సత్యన్ అంతికాడ్ దీన్ని తెరకెక్కించారు. మాళవిక మోహన్ హీరోయిన్. సో ఇది హృదయపూర్వకంగా సినిమా సంబంధించి మోహన్ లాల్ సినిమా తాజా అప్డేట్. ఇంకా మిగతా కూడా మిగతా అన్ని చోట పేపర్లో ఉన్నాయి, రిపీట్ అయ్యాయి ఇక్కడ కూడా. ఇక ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో ఏముందో చూద్దాం. గాయపడిన షారుఖ్ ఖాన్ షూటింగ్కి బ్రేక్, కేరళలో పాట చిత్రీకరణ అదే అయిపోయింది. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం హరిహర వీరమల్లు. అతను రిలీజా ఓకే 9వ తారీఖున ఆగస్టు 9 మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతను సినిమా మళ్ళీ రిలీజ్ అవుతా ఉంది. అద్భుతమైన సినిమా, డౌట్ లేదు ఆ విషయంలో. ఫిష్ వెంకట్ ప్రముఖుల నివాళి, చనిపోయాడు. సందేశంతో రాజుగారి సవాలు, ఏపీలో హరిహర వీరమల్లు టికెట్ ధర పెంచారు. 14 రోజులు అడిగిన మేకర్స్ 10 రోజులకి అనుమతి. హరిహర వీరమల్లు టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 24 థియేటర్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు 14 రోజుల పాటు అదనపు రేట్లకు అనుమతించాలని ప్రభుత్వానికి మేకర్స్ విన్నవించారు. పరిశీలించి 10 రోజుల పాటు పెంపుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 23 రాత్రి 9:30 సెకండ్ షో, 24 వేకువజామున 4 గంటలకు బెనిఫిట్ షోలకు అనుమతి పెండింగ్లో పెట్టింది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దిగువ తరగతి 100 రూపాయలు, అప్పర్ క్లాస్ 150, మల్టీప్లెక్స్లకు 200 రూపాయలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి లభించడంతో సినిమా టికెట్ల ధరలు సింగిల్ స్క్రీన్కు బాల్కనీకి 250, మధ్య తరగతికి 150 నుంచి 190, మల్టీప్లెక్స్లో 350 దాకా ఉండబోతున్నట్టుగా చెప్పారు. అయిపోయాయి దాదాపుగా అన్నిట్లో అవే మనకి రిపీట్గా కనిపించాయి. ఈరోజు ఈ సండే కావడంతో బాగానే న్యూస్ అయితే ఉంది. అన్ని కూడా పెద్ద స్టార్ సంబంధించిన న్యూస్ కూడా మనం చూసాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అలానే వెంకటేష్, షారుఖ్ ఖాన్, ఇలా అందరి మిరాయి లాంటి భారీ బడ్జెట్ సినిమా సంబంధించిన వార్తలన్నీ కూడా చూసాం. ఇలా ప్రతిరోజు కూడా నేను మీకు సినిమా వార్తలు అందిస్తా ఉన్నాను. తప్పకుండా మీ యొక్క ఆదరణతోటే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. గత 4 నెలలుగా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నేను మీకు ఈ యొక్క సినిమా వార్తలు అందిస్తా ఉన్నాను. ఇలానే కంటిన్యూగా మీకు ఈ వార్తలు అందించాలంటే ఖచ్చితంగా నాకు మీ యొక్క ఎంకరేజ్మెంట్ అయితే అవసరం. చూస్తున్నారు బాగానే, దాన్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రిప్షన్ కూడా పెరగడం ద్వారా, అలానే మీరు కామెంట్ కూడా చేయండి. మీరు దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూస్ కావాలని మీరు చేస్తే మేము ఆ వేలో మేము కూడా ఆలోచించి ఆ విధంగా మీకు మంచి క్వాలిటీ ఉన్న వీడియోని అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాం. నేను మీ శ్రీనివాస్ వాలి. చూస్తూనే ఉండండి CJ TV.